నిత్యం నిరుద్యోగ సమస్యలపై పోరాడుతూ నిరుద్యోగులు ఎక్కడ ఎజిటేషన్ చేసినా వాటికి హాజరవుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు చేస్తున్న మోసాన్ని నిలగడుతున్న ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏనుగుల రాకేష్ రెడ్డితో మాట్లాడదాం మరిన్ని అంశాలు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో పై మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నిరుద్యోగుల సమస్యలపై మీరు చేస్తున్న ఎజిటేషన్ ఏంటి, మీరు ఎలా ముందుకెళ్తున్నారు? గత శాసనసభ ఎన్నికల సందర్భంగా అంగట్ల అర్రాసు పాట వాడినట్టు ఊళ్ళలో చిట్టిపాట వాడినట్టు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు 13 డిక్లరేషన్లు ఇచ్చి కోటి ఆశలు కల్పించి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారులకు రావడం జరిగింది. ముఖ్యంగా యువతకు సంబంధించి వాళ్ళకు యూత్ డిక్లరేషన్ని అనౌన్స్ చేయడం జరిగింది. యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేసి 3 ఏళ్ళు గడిచింది. ఇప్పటికీ వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటివరకు అందులో ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు. యూత్ డిక్లరేషన్ కాస్త యూజ్లెస్ డిక్లరేషన్గా మారిపోయింది. ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా కూడా అత్యంత బలమైనటువంటి శక్తి ఏంటి అంటే యువశక్తి. ఆ యువశక్తిని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అంటే వాళ్ళకి విద్య, ఉపాధి, ఉద్యోగము వీటి కల్పన అనేది ప్రభుత్వం చేతులు ఉంటుంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం అటు విద్యా వ్యవస్థను మొత్తం బ్రష్ పట్టిస్తూ ఉన్నది. తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పన అనేది అసలు లాస్ట్ ప్రయారిటీగా ఉంది. కాబట్టి ఈరోజు ఏ యువకులైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో ఆ యువకులే ఈరోజు రోడ్డెక్కి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు అశోక్ నగర్ అట్టుడుకుతూ ఉంది, దిల్సుఖ్ నగర్ దద్దరిల్లుతూ ఉన్నది. అయినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించడమే కాకుండా ఉద్యోగాలు అడిగితే మీరు ఇండ్రిందాయి జావున్లీ పండి బొర్లుండి కానీ మీకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా బాధాకరం. మేము అనేక నోటిఫికేషన్లు ఇచ్చాము, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి అంత మీరు నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళైతే, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళైతే ముఖ్యమంత్రి గారు స్వయంగా అశోక్ నగర్ రావచ్చు కదా, దిల్సుఖ్ నగర్ రావచ్చు కదా. మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ మంత్రులు ఎందుకు యువకులను కలుస్తలేరు? ఏ జిల్లాలో అయినా ఏదైనా ఒక లైబ్రరీ పోండి, ఎందుకు పోవట్లేదు? మీకు తెలుసు ఈరోజు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే వారు పరీక్షలు నిర్వహిస్తే వచ్చినటువంటి ఉద్యోగాలు మాత్రమే. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 10,000 అండి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏ ఏడాదో ఇప్పుడు చెప్తలేరు. జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లు కూలగొడతా ఉన్నారు తప్ప వాళ్ళ పోస్టుల భర్తీ ఎక్కడ జరుగుతలేదు. రాజు యువ వికాసం అన్నారు. ఈ రాష్ట్రంలో 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఒక్క అప్లికేషన్ కన్నా మోక్షం లభించిందా? యువ వికాసం అంటే అది వికసించే వాడిపోయింది. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఆయన ఏంటంటే ఏమనంటే మేము 50,000 ఇచ్చినామని ఒక మంత్రి, 60,000 ఇచ్చినామని ఒక మంత్రి, 70,000 అని ఒక మంత్రి, 1,00,000 అని ఒక మంత్రి. మేము అడుగుతున్నది ఉద్యోగాల గురించి, వాళ్ళు చెప్తున్నదేమో ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు దగా సొమ్ము చేసుకున్నారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి. మొన్న మీరు చూశారు 2 నెలల పాటు హైదరాబాదులో దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో వేల మంది విద్యార్థులు, యువకులు రోడ్డు ఎక్కితే అప్పుడు ఒక పోలీస్ నోటిఫికేషన్ వేసింది. కేసీఆర్ గారి హయాంలో వారు 3 నోటిఫికేషన్లు వేస్తే 46,000 మంది ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయితే ముక్కి మూలిగి, అది కూడా మా ఒత్తిడితోనే ఒక 7,000 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు వేసి. ఎంత దుర్మార్గం అండి ఇది! ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అనేటివి 2 ఏళ్ళకు ఒకసారి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరంలో నోటిఫికేషన్ వేసినట్టే మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాత్రమే మళ్ళీ నోటిఫికేషన్ వేయగలుగుతుంది. అంటే ఏంది? కేసీఆర్ గారు 46,000 ఏది 2 టర్మ్స్లో వేస్తే నువ్వు ఒక టర్మ్లో మొత్తం వేసింది 7,000. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదు. ఇప్పటికే వయసు దాటిపోతున్నది కాబట్టి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కోసం మళ్ళీ మేము కొట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది చాలా బాధాకరం. అప్పుడు 28 ఏళ్ళు 29 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ 34, 35 చేరుకున్న తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ కోల్పోతున్నారు. ఈ కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు ఈరోజు పరిపాలన చేయడం బాధాకరం. ఆ రోజేమో ప్రతి మీటింగ్లో మేము నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పింది. తీరా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసినారు. ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసినారు తప్ప
ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు మాత్రం వాళ్ళు పరిష్కారం చేయలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు, అన్నీ భర్తీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఖాళీ ఉన్నటువంటి 2 లక్షల ఖాళీలు ఏవైతున్నాయో వాటిని భర్తీ చేసేటువంటి ఒక పరిస్థితి కనబడతలేదు. కాబట్టి తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఈ యువకులకు రావాలంటే 2 ఎమ్మెల్సీలను ఓడగొట్టాల్సిందే. అట్లయితేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. మీ నిర్దిష్ట రాజకీయ లక్ష్యం ఏంటి? నేను అప్పుడు పార్టీ ఆదేశిస్తే 2024లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇప్పుడు మళ్ళీ పార్టీ నాకు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తా, లేదు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, లేదు నన్ను పార్టీలో పనిచేయమన్నా కూడా నేను దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నా. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ 4 నీళ్ళు లాయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? చాలామంది ఉన్నారు, బట్ ఇప్పుడు కాంటెంపరీ పొలిటీషియన్ అయితే కేసీఆర్ గారు, నేను వాజ్పేయి గారిని బాగా లైక్ చేస్తా, అట్లా చాలామంది నాయకులు ఉన్నారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ గారు అవసరం. బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనుకుంటున్నా? 100%. ఈరోజు మీరు చూడండి, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా నాయకుడి ఆదేశానుసారంగా వాళ్ళు ఐక్యంగా పనిచేస్తూ ఉన్నారు, ఒక్క మాట మీద నిలబడి పనిచేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మంత్రివర్గం చూస్తే ఉసిరికాయ మూటలాగా అయిపోయింది. ఉసిరికాయ మూట ఇప్పితే ఆ ఉసిరికాయలు ఒక దగ్గర ఉంటాయి, ఉండయి, ఎక్కడెక్కడ చెల్లా చెదురైతాయి. ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అట్లనే ఉంది. మంత్రులకు సఖ్యత లేదు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటా ఉన్నారు. ఢిల్లీకి పోయి మొన్న మంత్రులు కంప్లైంట్ చేసి అంటున్నారు, రేవంత్ రెడ్డి గారిని రేపో మాపో తీసేస్తారనేటువంటి వార్త వస్తూ ఉంది. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే స్థిరత్వం లేనటువంటి ఒక ప్రభుత్వం అది, ఒక బాధ్యత లేనటువంటి ఒక ప్రభుత్వం అది. కాబట్టి ఎవరికి జవాబుదారీతనం లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి జవాబుదారిగా ఎవరు ఏ మంత్రి లేరు. కాబట్టి పరిస్థితి చెల్లా చెదురుగా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొండా సురేఖ గారి కూతురు డైరెక్ట్గా ఓపెన్గా నీ చిట్టా ఇప్పుతా ముఖ్యమంత్రి అని చెప్పేసి హెచ్చరిస్తున్నది. మరి నిజంగా కొండా సురేఖ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా ఆ చిట్టా విప్పాలి. దాంట్లో వాళ్ళ భాగవతం ఏందో చెప్పాలి ప్రజలకు. ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి తప్పకుండా మీకు బాధ్యత ఉంటుంది. మీరు వెనుక ఏమేం చేస్తున్నారు, ఏ ఆస్తులు కూడా పెడుతున్నారు, ఎట్లా దగా చేస్తున్నారు చెప్పాలి. కాబట్టి మేము అట్లా కోరుకుంటున్నాము. మీరు చూశారు మొన్న రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే 500 రూల్స్ చెప్తాను, కానీ మీరు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకుంటానని చెప్పేసి ఆయన ఆరోపణ చేశాడు, డైరెక్ట్ ఆరోపణ చేశాడు. అది కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 22A యాక్ట్ కింద యాదాద్రి భువనగిరిలో 42,000 ఎకరాలను తీసుకొచ్చిళ్ళు, ఇది నాకు 3 నెలల ముందే తెలుసని ఆయన చెప్తున్నాడు. ఇంతమంది గిన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు? ముఖ్యమంత్రి స్పందించాలి కదా. ముఖ్యమంత్రి ఎంతసేపు ఢిల్లీకి టూర్లు చేసుడు కాదు, నీకు దమ్ముంటే గల్లీకి టూర్లు ఇవ్వాలి, గల్లీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధల మీద ఆయన సమాధానం చెప్పాలి. ఈరోజు నీళ్లు చక్కగా వస్తలేవు, పవర్ కట్స్ ఉన్నాయి, ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ రావట్లేదని వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మాకు 97 జీవో వల్ల మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇంతమంది ఇంత అసంతృప్తితోని ఇదంతా చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు స్వయంగా నీ ఉద్యోగులు, నీ ఛాంబర్లో పనిచేసేటువంటి ఉద్యోగులు నీకు అల్టిమేటం ఇచ్చింది 27వ తారీఖు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఏం సమాధానం ఉంది నీ దగ్గర? కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ప్రజల గురించి మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడడం నేర్చుకోవాలి. ఎవరికి పట్టింపు లేదండి. ఒక్క మంత్రి కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు. ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, యువకులు కొట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే అయినా పోయి పరామర్శిస్తున్నారు, ఒక్క ఎమ్మెల్యే అయినా వాళ్ళతో మాట్లాడుతున్నారా, చర్చలు జరుపుతున్నారా? ఏది లేదు. ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను 97 జీవో వల్ల మా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా మా భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి మానుకోటలో అక్కడున్నటువంటి యువకులు రోడ్డు ఎక్కితే వాళ్ళ గొంతు విసికేటువంటి ఒక ప్రయత్నం చేశాను. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. ఒక్క గొంతు నొక్కితే 1,00,000 గొంతులు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వం మీద గర్జిస్తుంది అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించాలి. 60 ఏళ్ళు సర్వనాశనం చేసిన ఈ తెలంగాణ అంటే ఆకలి కేకలు, ఆత్మహత్యలు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు, తంగేళ్లు మొలుసుడు, సర్కారు తుమ్మలు మొలుసుడు, అలాంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి ఆ
పేదరికానికి విముక్తి కలిగించేటువంటి వారు ప్రయత్నం చేస్తే ఈరోజు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ప్రజలకు పంచి ప్రజల్ని నమ్మించి ఈరోజు ఓట్లు వేయించుకొని తడిగుడ్డతో గొంతు కోసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. తప్పకుండా తిరగబడేటువంటి రోజు వస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా టూర్లు మానుకోవాలి. యూకే టూరు, యూఎస్ టూరు, ఢిల్లీ టూరు కాదు, నువ్వు గల్లీ టూర్ ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిందే. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మీతో తిరిగే వాళ్ళంతా యూతేనా, గ్రాడ్యుయేట్స్ ఉన్నారా? తప్పకుండా నేను మొదటి నుండి కూడా యూత్ కనెక్ట్ ఉన్నటువంటి ఒక లీడర్ని. నేను 26 ఏళ్ళకే యూఎస్లో జాబ్ మానేసి వచ్చి నేను రాజకీయాల్లో చేరిన నాటి నుండి నేటి వరకు నాకు యువతతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుండి కూడా నాకు నిరుద్యోగ యువకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇటు జనరల్ యూత్, అటు నిరుద్యోగ యువకులు, దాని తర్వాత ఉద్యోగస్తులు, వీళ్ళతోనే నాకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళ సమస్య మీద కొట్లాడతా. ఎమ్మెల్సీ పోటీ చేసినా చేయకపోయినా, నేను ఎమ్మెల్సీ అయినా కాకపోయినా, గెలిచినా ఓడినా నేను ప్రజల కోసం కొట్లాడేటువంటి ఒక వ్యక్తిని. కాబట్టి అది నిరంతరం కొనసాగిస్తా. బట్ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఢిల్లీలో ఈ జిన్ ప్యాంట్ పోరాగాలతో ఏమవుతుంది అని అనుకున్నారు. ఆ జిన్ ప్యాంట్ పోరాగాలను ఏం చేశారు అనేది మనం చూసినాము. కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచిన్లు, కేంద్ర మంత్రి రాజీనామాకు వాళ్ళు కారణమైనలు. ఇక్కడ కూడా ఈ పోరాగాలతో ఏమవుతుంది, ఈ పాలిటెక్నిక్ పోరాగాలతో ఏమవుతుంది, ఈ విద్యార్థి సంఘాలతో ఏమవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. నేను లక్షల కోట్లు దోచుకుంటున్నా, హిల్ట్ పేరు చెప్పి, మూసీ పేరు చెప్పి, ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి నేను ఇష్టం ఉన్నంత దోచుకుంటున్నా. ఆ దోచుకున్న డబ్బులో కొంత చల్లేసి గెలుస్తామని అనుకుంటుండు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో ఏ రకంగా జెన్జీ ఉద్యమం వచ్చిందో రాబోయేటువంటి ఎన్నికల్లో, ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆ జెన్జీ ఉద్యమం రాబోతున్నది. ఆ ఉద్యమ సునామీలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొట్టుకోపోక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గర దాకా వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని 100% మేము గెలుస్తాము. ఎందుకంటే ఏ ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదు. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా యువకులకు వాళ్ళు రాజీవ్ యువ వికాసం ఇస్తామన్నారు. 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ప్రతి ఊరిలో 100 నుంచి 150 మంది రాజీవ్ యువ వికాసం కోసం అప్లై చేసుకుంటే ఇప్పటివరకు ఒక్కరికి ఎవరికి రాలేదు. విద్యార్థులు, వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు 3 ఏళ్ళ నుంచి. దాని తర్వాత నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, దాన్ని ఊసే ఎత్తడం లేదు. అది కాకుండా ఉద్యోగస్తులకు మీరు పీఆర్సీ ఇస్తామన్నారు, పెండింగ్ డిఏలను క్లియర్ చేస్తామన్నారు, 317 జీవోని రద్దు చేస్తామన్నారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు, హెల్త్ స్కీమ్ తీసుకొస్తున్నారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. ఇది కాకుండా ఇంకా చాలామంది ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం చెప్పారు, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు 75% రిజర్వేషన్ అన్నారు. ఎక్కడైనా రిజర్వేషన్ ఉందా అండి? ఈ రాష్ట్రంలో ఇన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. ఎక్కడైనా తెలంగాణ వాళ్ళని తీసుకురావాలనే నిబంధన విధించలా లేదు. మరి ఇక మీరు ఎవరిని ఉద్ధరించినట్టు? ఎట్లా గెలుస్తారు మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో? మేము ఓడించడం కాదు, ప్రజలు ఓడిస్తారు. నేను ఈసారి గ్రాడ్యుయేట్సే ఓడిస్తారు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఈరోజు సోనియా గాంధీ విగ్రహం పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ ఇందిరాగాంధీ విగ్రహం పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ ఎంబ్లంలో కాకతీయుల చిహ్నం ఉండే, ఈరోజు కాకతీయుల చిహ్నాన్ని కూడా తొలగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు, అంటే తెలంగాణ ఆనవాళ్ళు ఏవైతున్నాయో, ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని తొలగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాయి. అంటే తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మన ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ తప్పకుండా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎంతో చైతన్యంతో ఆ రోజు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళు అప్పుడు యూనివర్సిటీలో పీజీలు చేసినటువంటి వాళ్ళు, పీజీ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వివిధ వృత్తుల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళంతా తిరగబడతారు. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళకి స్వాభిమానం ఉంటుంది, స్వాభిమానంతో జీవించేటువంటి ఒక తత్వం ఉంటుంది, తిరగబడే నేచర్ ఉంటుంది. ఎంత అణచివేస్తే తిరుగుబాటు అంత తీవ్రమవుతుంది. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి రుచి చూపెట్టడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీకే ఓటు వేయాలి, ఎందుకంటే ఎందుకు వేయాలని అడిగితే ఏం చెప్తారు మీరు? ఈరోజు ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఆపద్బాంధవంలా నిలిచేది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఆలోచించండి, హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లగ్చర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, ఎస్సీ భూముల విషయంలో, తర్వాత ఉద్యోగాల విషయంలో, తర్వాత గురుకులాల విషయంలో ప్రజలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల పక్షాన కొట్లాడింది మేము. జియో 29 విషయంలో, జియో 46 విషయంలో, పోలీసు నియామకాల విషయంలో, ప్రతి విషయంలో మేము కొట్లాడినాం.
అంటే ప్రజలు గమనిస్తారు కదా, ప్రజల పక్షం వహించినటువంటి వాళ్ళనే ఎన్నుకుంటారు తప్ప ఎవడికో ఊడిగం చేసేటువంటి ఎందుకు ఎన్నుకుంటారు? మేము ప్రజల పక్షం నిలిచినాం, మేము ప్రజల కోసం నిజాయితీగా పోరాటం చేసాం, మా పోరాటంలో నిజాయితీ ఉంది, ప్రజాస్వామ్యయుతంగా మేము పోరాటం చేసినాము. తప్పకుండా మాకైతే నమ్మకం ఉంది, తప్పకుండా మాకు ఓటు వేస్తారు. ఈ తెలంగాణ మళ్ళీ పురోగమించాలన్నా కూడా, ఈ తెలంగాణ అస్తిత్వం మళ్ళీ నిలబడాలన్నా, ఈ తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో జీవించాలన్నా, తెలంగాణ ప్రాంతము మళ్ళీ పచ్చబడాలన్నా, ఇది పురోగతి సాధించాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిందే. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఉందా? 100% ఉందండి. ఎందుకు లేదండి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 2014 నాటికి 10 జిల్లాలు తెలంగాణలో 9 వెనుకబడ్డ జిల్లాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ కూడా ఇవ్వాలి ప్రతి సంవత్సరం అని చెప్పి నిర్ణయించింది. అది రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా రాశారు. 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందండి? 10 ఏళ్లలో తెలంగాణ జిఎస్డిపిలో నెంబర్ 1, పర్ క్యాపిటల్లో నెంబర్ 1, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్లో నెంబర్ 1. ఎట్లా జరిగింది ఇదంతా కూడా? అంటే కేసీఆర్ గారు దూరదృష్టితోనే హైదరాబాద్లో అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలను వారు డెవలప్ చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా వారు ఫ్లైఓవర్ నిర్మాణం చేసిండు, శాంతి భద్రత సమస్య లేకుండా చేసిండు, 24/7 కరెంట్ ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు, షీ టీమ్స్ని తీసుకొచ్చిండు, టీఎస్ ఐపాస్ని తీసుకొచ్చిండు, టీ హబ్ తీసుకొచ్చిండు, వి హబ్ తీసుకొచ్చిండు, టాస్క్ తీసుకొచ్చిండు, టీ వర్క్స్ తీసుకొచ్చిండు. ఎన్ని ఇనిషియేటివ్స్ కారణంగా 2.5 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాస్త 10 లక్షలు చేరుకున్నాయి. తర్వాత మనకు లాజిస్టిక్స్లో, రిటైల్లో, ఫార్మాలో మరొక 20 లక్షల ఉద్యోగాలను మేము క్రియేట్ చేయగలిగాం. అది కాకుండా ప్రభుత్వ పరంగా కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక్క పోలీస్ శాఖలోనే 46,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక్క విద్యుత్ శాఖలోనే 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ రకంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్టాఫ్ నర్సులు చాలా. మీరు ఈరోజు గ్రామాల్లోకి ఎక్కడికి పోయినా కూడా మీకు కనబడే లైన్మెన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. మీకు కనబడేటువంటి జూనియర్ ఇంజనీర్లని బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు రిక్రూట్ చేసింది. మిషన్ భగీరథ ఇంజనీర్లని బీఆర్ఎస్ గవర్నమెంట్ రిక్రూట్ చేసింది. మనకు కనబడేటువంటి కానిస్టేబుల్ బీఆర్ఎస్ గవర్నమెంట్, మనకు కనబడే పంచాయతీ సెక్రటరీ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ రకంగా మన చుట్టూ ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఎవరైనా తీసుకోండి, అలా బీఆర్ఎస్ గవర్నమెంట్ రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగస్తులే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదండి. కాకపోతే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు మేము అన్ని లక్షలు 8 లక్షలు ఇస్తామని. అది సాధ్యం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తూనే ప్రైవేటు ఉద్యోగ ఉపాధి కల్పన మీద ప్రభుత్వం కృషి చేయాలి. ఆ అనుభవం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. 10 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించి బీడుబడ్డ తెలంగాణ పచ్చబడేయడమే కాకుండా నిరుద్యోగ తెలంగాణను ఉపాధి కల్పన తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఆ అనుభవం ఉంది. ఆ అనుభవంతో తప్పకుండా నేను ఒకవేళ అవకాశం ఇస్తే నాకు ప్రజలు కూడా రేపు అభిమానంతో మాకు ఓట్లు వేస్తే తప్పకుండా మేము ఆ అనుభవాన్ని వినియోగించుకొని మంచిగా ఉపాధి కల్పన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా చేస్తాం. నాకున్నటువంటి కార్పొరేట్ ఎక్స్పీరియన్స్తోని, నాకున్నటువంటి కార్పొరేట్స్తో సంబంధాలతోని తప్పకుండా ఇక్కడ కూడా మరిన్ని కంపెనీలు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేస్తాము. మంచి ఉపాధి కల్పన మీద తప్పకుండా పనిచేస్తాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ మీద కూడా పనిచేస్తాం. కేటీఆర్ గారు వారు ప్రపంచంలో అనేక దేశాలతో నెట్వర్క్ ఉన్నటువంటి నాయకుడు, ఒక కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు. మంచి అంటే గూగుల్, ఊబర్, మెటా, క్వాల్కమ్ లాంటి సాఫ్ట్ సొల్యూషన్స్ లాంటి కంపెనీలను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. వారి విజన్తో తప్పకుండా మేము మంచి ఉపాధి కల్పన చేసే విధంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి చర్యలు మేము చేపడతాం. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అన్యాయాన్ని ఎదిరించడము యువతకు సహజంగా ఉండేటువంటి గుణం. అంటే ఏ స్వార్థం ఉండదు, త్యాగభావన ఉంటుంది, తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. తప్పకుండా అన్యాయం జరిగినటువంటి రోజు తప్పకుండా మనం పోరాటం చేయాల్సిందే. పచ్చబడ్డ తెలంగాణ మళ్ళీ బీడుపడేటువంటి ఒక పరిస్థితి ఈరోజు నిర్మాణమైనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణను కాపాడుకోవడానికి యువత ముందడుగు వేయాల్సిందే ఈ సందర్భంగా నేను సూచిస్తాను. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని, తిరిగి ఎమ్మెల్సీగా నిలబడి నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ ఖమ్మం నుండి.